బలిలో పాల్గొనరారే, శుభములు పడయరే జనులారా. పూజా బలిలో పాల్గొనరారే, శుభములు పడయరే జనులారా. ప్రభుని సమాగమ యోగమి భాగ్యము, శాశ్వత జీవము గనులారా. ప్రభుని సమాగమ యోగమి భాగ్యము, శాశ్వత జీవము గనులారా. పూజా బలిలో పాల్గొనరారే, శుభములు పడయరే జనులారా, శుభములు పడయరే జనులారా. హృదయాన వెలయంగా స్వామి దివి వీడి భువి చేరు శుభయాగనిదియే. మానవ హృదయాన వెలయంగా స్వామి దివి వీడి భువి చేరు శుభయాగనిదియే. జీవన జ్యోతిగా జగమున వెలిగే, జీవన జ్యోతిగా జగమున వెలిగే. రక్షణ త్యాగము ఈ బలియే, రక్షణ యాగము ఈ బలియే. పూజా బలిలో పాల్గొనరారే, శుభములు పడయరే జనులారా, శుభములు పడయరే జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో 4వ రోజున మరి పూజను అర్పించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి పూజ్య గురువులు ఆకుల ధర్మరాజు గారు, ఎస్సీజే కాంగ్రెస్ను చెందినటువంటి గురువులు. వీరు ప్రస్తుతము నంబూరులో ఉంటూ ఉన్నారు. వీరు అనేక ప్రాంతాలలో, హైదరాబాదులో, అదేవిధముగా దివ్యవాణి ఛానల్లో కూడా పనిచేయడం జరిగింది. మంచి ప్రసంగికులు. మరి ఈ రోజున మనం ధ్యానించుకుంటున్నటువంటి విధముగా కన్యమరియ, పరిశుద్ధ కన్యమరియ నిరీక్షణ మాత యొక్క ధ్యానాంశం మీద మనను ఆ తల్లి యొక్క బాటలో నడిపిస్తూ క్రీస్తు చెంత నిలబడే విధముగా ప్రార్థించడానికి వచ్చారు. మరి యొక్క పూజలో పాల్గొంటున్నటువంటి విచారణలు కానూరు, లబ్బిపేట, కార్మిల్ నగరు, మరి గురుమండలాలు వారి యొక్క ఉద్దేశములను, విచారణను గురించి ప్రార్థించమని ఫాదర్ గారిని, మేత్రానులు, మన విజయవాడ వికార్ జనరల్స్, అదేవిధముగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారి యొక్క తరపున ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియాతి ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక పునీతుడు ఈ విధంగా అంటున్నాడు, ఒక వ్యక్తి తన జీవితంలో చేసే ప్రయాణాలలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణము అంతర్గత ప్రయాణము అంటున్నాడు. అనగా ఒక వ్యక్తి తన జీవితంలో బస్సులో కానీ, కారులో కానీ, రైల్లో కానీ, విమానంలో కానీ చేసేటువంటి ప్రయాణాల కన్నా తన అంతర్గతంగా చేసేటువంటి ప్రయాణము ఎంతో సుదీర్ఘమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత అగస్టిన్ వారు అంటూ ఉన్నారు, వారు చిన్న వయసులో ప్రభువా నన్ను పవిత్రునిగా చెయ్యి, కానీ అప్పుడే కాదు. యవ్వన వయసులో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను మంచివానిగా చెయ్యి, నన్ను పవిత్రునిగా చెయ్యి, కానీ పూర్తిగా కాదు అంటున్నాడు. మారు మనసు పొందిన తర్వాత
ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను మంచివాడిగా చేయి, నన్ను పవిత్రుడిగా చేయి, సంపూర్ణముగా చెయ్యి అంటూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా మారాలి అన్నదే ఆ భగవంతుడు మనందరి నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక వ్యక్తి ఒక సంతకు వెళ్ళాడట. ఆ సంతలో సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూశాడంట. సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డును చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఎక్కడైనా బట్టలు అమ్మబడును, బంగారం అమ్మబడును, బజ్జీలు అమ్మబడును, బిర్యానీలు అమ్మబడును అని రాయొచ్చు ఉంటుంది, కానీ విచిత్రంగా సత్యం అమ్మబడును అని రాయబడింది అని ఏంటని కొంచెంసేపు ఆలోచించి ఆ షాపు లోపలికి వెళ్ళి, అయ్యా సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూసి లోపలికి వచ్చానయ్యా, ఇక్కడ సత్యం అమ్ముతారా అని అడిగాడట. ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి అడిగాడట, నీకు కావాల్సింది సగం సత్యమా సంపూర్ణమైనటువంటి సత్యమా అన్నాడట. మరలా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, సగం సత్యం ఎందుకులేనయ్యా, సంపూర్ణమైనటువంటి సత్యమే కావాలి, సంపూర్ణమైనటువంటి సత్యం అమ్ముతావా అని అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, నీకు సంపూర్ణమైనటువంటి సత్యం కావాలంటే మా షాపులో దొరకదు, పక్కన ఇంకొక షాపు ఉంది, ఆ షాపుకు వెళ్ళు అన్నాడట. ఆ షాపుకు వెళితే అక్కడ ఒక స్త్రీమూర్తి ఉందట. ఆ స్త్రీమూర్తితో అన్నాడట, అమ్మా ఇక్కడ సంపూర్ణమైనటువంటి సత్యం అమ్మబడుతుందట కదా, దాని ఖరీదు ఎంతో చెబుతారా అన్నాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తి అన్నదట, నీకు సంపూర్ణమైనటువంటి సత్యం కావాలి అంటే దాని ఖరీదు నీ జీవితం అంతా అన్నదట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా, భక్తులుగా, పవిత్రులుగా మనం మారాలి అంటే దాని ఖరీదు జీవితం అంతా. ఆ పరిపూర్ణమైనటువంటి సత్యమూర్తే మన గుణదల మాత, మన కన్య మరియమ్మ. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితాన్ని కనుక గమనిస్తే కష్టాలకు కలవరపడక, కన్నీటికి కరిగిపోక, కడ వరకు కదలిపోవడమే జీవితం అంటే. మాట ఇచ్చి మరచిపోయే వారికైతే కష్టమేమీ కాదు, కానీ మాట ఇచ్చి ఆ మాట కోసం మరణం వరకు సిద్ధమయ్యేవారు కష్టాల పాలవ్వడం ఖాయం. అదే అక్షరాల మన మరియ తల్లి జీవితంలో జరిగింది. దేవదూతతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించడంతో ఆరంభములో ఆత్మీయ ఆనంద లోతుల్ని చవిచూచినా ఆ గడియలోనే ఆమెకు అష్టకష్టాలు కూడా ఆరంభమయ్యాయి. అంగీకరించడంతో అయిపోతుందా, సై అనడంతో సరిపోతుందా అని అంగీకరించడంతో అయ్యో అనకుండా తన శక్తినంతా కూడా తీసుకొని, నాది కాదు ప్రభువా అంతా నీదేనన్న నిండు నమ్మకముతో సరేనని సందేహము లేకుండా సాహసంతో స్పందించింది. సరే అనడముతో సర్వ సుఖాలకు సుదూరమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, బాధలను భారాన్ని భారముగా భావింపుగా బాధ్యతగా భావించింది. ధనమే దైవముగా జీవించే ఈ లోకములో దైవమే ధనముగా భావించి అటు దేవుని కుమారునికి ఇటు మనందరికీ తల్లిగా ఉండటకు అంగీకరించింది ఆ కన్య మరియ తల్లి. కనుక ఈ పవిత్రమైనటువంటి గుణదల మాత మహోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో మనందరము కూడా పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసులుగా, భక్తులుగా ఎదగడానికి కావలసినటువంటి ఆ కృపను ఆ భగవంతుడు ప్రసాదించాలని, మనం చేసేటటువంటి ఈ ఆంతరిక ప్రయాణములో ఎప్పుడైనా ఎక్కడైనా మనం తప్పిపోయి ఉన్నట్లయితే ఆ ప్రభువును మనస వాచ కర్మేన పశ్చాత్తాపాన్ని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి,
క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనిదైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. యొక్క కుడి ప్రక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
హితమహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మను దేవుని మీద నమ్మకము గల మాతగా గౌరవించు అదృష్టమును ఆనందమును మాకు దయచేయము. ఆమె ప్రార్థన వలనను ప్రోత్సాహకరమైన తోడ్పాటు వలనను ఈ లోకములో సదా మంచి పౌరులుగా జీవించు సుగుణమును దయచేయము. మా హృదయములను రాబోవు పరలోకముపై నిలుపుకున్నట్లు కృప చూపుము. మేము విశ్వాసముతో నిరీక్షించు వారిని మీ నుండి పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9వ వచనం నుండి 12వ వచనము మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనము మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు. కాలము కలుగక మునుపే ఆదిలోనే అతడు నన్ను చేసెను. నేను కలకాలము మనుదును. పవిత్రమైన గుడారమున నేను ప్రభువును సేవించి తిని. అటు తరువాత సియోను కొండ మీద వసించి తిని. ప్రభువు తనకు ప్రీతికరమైన నగరమున నాకు నివాసం ఏర్పరిచెను. యెరూషలేము మీద నాకు ఆధిపత్యము వసగెను. అతడు తన సొంత ప్రజనుగా ఎన్నుకొని ఆదరాభిమానములతో చూచుకొను జనుల మీద నేను స్థిరపడి తిని. నిర్మలమైన ప్రేమకు, దైవభీతికి, విజ్ఞానమునకును నిరీక్షణమునకును నేను జననిని. నేను శాశ్వతముగా మనుదును గనుక దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేసెను. నన్ను అభిలాషించు వారందరూ నా చెంతకు రండు. మీ ఆకలి తీరా నా ఫలములను భుజింపుడు. మీరు నన్ను స్మరించుకోక నేను మీకు తేనె కంటే తీయగానుందును. మీరు నన్ను సంపాదించుకోక నేను మీకు తేనె పట్టు కంటే తీయగానుందును. నన్ను భుజించువారు మరి అధికముగా భుజింపగోరెదరు. నన్ను పానము చేసిన వారు మరి అధికముగా పానము చేయగోరెదరు. ఇది ప్రభువాకు.
గుణదలగిరి మాత వందనమమ్మ, గుణదలగిరి మాత వందనమమ్మ. జగమేలు స్వామికి జననివి నీవమ్మ, జగమేలు స్వామికి జననివి నీవమ్మ. ప్రేమతో దీవించవమ్మ అమ్మ, కరుణతో గావగరమ్మ. ప్రేమతో దీవించవమ్మ అమ్మ, కరుణతో గావగరమ్మ. గుణదలగిరి మాత వందనమమ్మ, గుణదలగిరి మాత వందనమమ్మ. శుభవేదనాదాల శ్రీరాగము, పరలోక సీమకు నిజ ద్వారము. శుభవేదనాదాల శ్రీరాగము, పరలోక సీమకు నిజ ద్వారము. దివిరాజు కోరిన ప్రియమగు మాతవు, దివిరాజు కోరిన ప్రియమగు మాతవు. ఆత్మతో నిండిన అమృతమూర్తివి, ఆత్మతో నిండిన అమృతమూర్తివి. పావన కోవెలవమ్మ అమ్మ, అమరుని డోలికవమ్మ. పావన కోవెలవమ్మ అమ్మ, అమరుని డోలికవమ్మ. గుణదలగిరి మాత వందనమమ్మ, గుణదలగిరి మాత వందనమమ్మ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. 3వ దినమున గలియలోనే కానాను పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడే ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనిను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను
నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దుకు కొంచెము ముంచుకొని పండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయేరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షారసం మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, గుణదల మాత వందనం, గుణదల మాత వందనం, గుణదల మాత వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ చైతన్యం అనేది వేదికల మీద ప్రదర్శన కాదు. క్రైస్తవ చైతన్యం అనేది వేదికల మీద ప్రదర్శన కాదు. క్రైస్తవ జ్ఞానము అనేది పుస్తకాల్లో పేజీలు నింపడము కాదు. క్రైస్తవ మేధస్సు అనేది వాదోపవాదాల్లో, చర్చల్లో నాదే గెలుపు అని నిరూపించడము కాదు. క్రైస్తవ మేధస్సు అయినా, క్రైస్తవ జ్ఞానము అయినా, క్రైస్తవ చైతన్యము అయినా ఆ దేవుణ్ణి కనుగొనడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక చెరువులో చాకలివాని బండ ఉందంట. ఆ చాకలివాని బండ కిందకి కొత్తగా ఒక కప్ప వచ్చిందట. ఆ కప్ప వచ్చి అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, ఆనందదాయకంగా ఉండేసరికి ఆ నూతనంగా వచ్చినటువంటి కప్ప అప్పటికే ఉన్నటువంటి పాత కప్పలతో అంటూ ఉన్నది, ఇక్కడ చాలా బాగుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తన ఆనందాన్ని పంచుకున్నదట. కొంచెం సేపటికి చాకలివాడు బట్టల మూట తీసుకుని వచ్చాడు. బట్టల మూట తీసుకుని వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ పాత బట్టలన్నీ, ఆ మురికి బట్టలన్నీ కూడా ఆ బండ మీద ధబీ 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 బాదుతున్నాడట. ధబీ ధబీమని బాదుతునేసరికి ఆ బండ కింద ఉన్నటువంటి కొత్త కప్ప, వామ్మో ఈ బండ ఎక్కడిరికి నా మీద పడిపోతుందోనని భయపడి వణికిపోతూ ఉన్నదట. ఆ కొత్త కప్ప ఎప్పుడైతే భయపడి వణికిపోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి పాత కప్పలు అంటున్నాయట, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, ప్రతిరోజు చాకలవాడు వస్తాడు, ప్రతిరోజు ఒక గంట సేపు బట్టలు ఉతుకుతాడు. ఆ చాకలవాడు బట్టలు ఉతికేటువంటి ఆ గంట సేపు మనం మౌనముగా ఉంటే చాలు, ఆ తర్వాత చాకలవాడు వెళ్ళిపోతాడు. తర్వాత మనకి 23 గంటలు ఉంటుంది. ఆ 23 గంటలు కూడా మనకు నచ్చిన విధంగా, మనకు ఇష్టం వచ్చిన విధంగా మనము జీవించవచ్చు అని ఈ పాత కప్పలు కొత్త కప్పని చెడగొడుతున్నాయట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చెరువులో ఉన్నటువంటి ఆ చాకలివాని బండ ఏమిటి అంటే మన చర్చే, మన పుణ్యక్షేత్రమే. ఆ చాకలవాడెవరు? చాకలవాడెవరు? రోజు పూజ చేసే ఫాదర్ గారు. పూజ చేసే ఫాదర్ గారు వచ్చి ఒక గంట సేపు కాదు, ఈరోజు చెప్పారు 25 నిమిషాలు అని చెప్పారు, కనీసం ఒక అరగంట సేపు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో ఇప్పుడు కప్పలు ఎవరు? ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. పూజ అయిపోయిద్ది, ప్రసంగం అయిపోయిద్ది, ఆ తర్వాత
మనకు నచ్చిన విధంగా మనము జీవించడమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక పునీతుడు అంటున్నాడు, తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టగలగాలి. చేస్తాను అన్నంత మాత్రాన సరిపోదు, చేస్తాను అన్నది చేసి చూపించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజున ఇందాక మనకి బాలా ఫాదర్ గారు చెప్పారు, మన థీమ్ ఏంటి, మన అంశము నిరీక్షణ. ఒక రోషిత్ అనేటువంటి ఒక మంచి విద్యార్థి ఉన్నాడట. ఆ విద్యార్థి యొక్క గదిలో 4 కొవ్వొత్తులు దేదీప్యమానంగా వెలుగుతూ ఒకదానితో ఒకటి ముచ్చటలు చెప్పుకుంటున్నాయట. మొదటి కొవ్వొత్తి పేరు, మొదటి కొవ్వొత్తి అంటే ఏంటండి ఇంగ్లీష్లో? ఓకే, కొంతమంది పాపం మలయాళం సిస్టర్స్ వాళ్ళు ఉంటారు, కొవ్వొత్తి ఎప్పుడు వినలేదాం. మొదటి క్యాండిల్ పేరు శాంతి. ఈ శాంతి అనేటువంటి క్యాండిల్ మిగతా క్యాండిల్తో మాట్లాడుతూ అంటూ ఉన్నది, నేను ఎవ్వరికీ అక్కర్లేదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు మీద కక్షలు పెంచుకొని, కోపాన్ని పెంచుకొని అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరికీ అవసరం లేదు కనుక, నా మనుగడ లేదు కనుక నేను ఆరిపోతున్నాను అని పాపం బాధపడుతూ శాంతి అనేటువంటి క్యాండిల్ ఆరిపోయిందట. రెండవ క్యాండిల్ ఉన్నదట, ఆ క్యాండిల్ పేరు విశ్వాసం అట. విశ్వాసము అనేటువంటి క్యాండిల్ అంటుందట, ఈ ప్రపంచంలో ఎవరు కూడా విశ్వసనీయత లేకుండా జీవిస్తున్నారు. భార్య అంటే భర్తకు నమ్మకం ఉండటం లేదు, భర్త అంటే భార్యకు నమ్మకం ఉండడం లేదు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మడం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మడం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ అసలు దేవుణ్ణి నమ్మడం లేదు. విశ్వసనీయత కరువైపోయింది కనుక, నా మనుగడ కూడా లేదు కనుక నేను కూడా ఆరిపోతాను అని పాపం ఏ క్యాండిల్ అండి, విశ్వాసం అనేటువంటి క్యాండిల్ కూడా ఆరిపోయిందట. మూడవ క్యాండిల్ ప్రేమ అట. ప్రేమ అంటున్నదట, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ ఫేక్ ప్రేమలే, నిజమైనటువంటి ప్రేమే లేదు, స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఎక్కువైపోయాయి కనుక నేను కూడా ఆరిపోతాను అని ప్రేమ అనే క్యాండిల్ కూడా ఆరిపోయిందట. అప్పుడు రోషిత్ గదిలోకి వచ్చి ఈ ఆరిపోయినటువంటి క్యాండిల్స్ని చూసి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడట. బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు 4వ క్యాండిల్, ఈ 4వ క్యాండిల్ ఉన్నదట, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను ఇంకా వెలుగుతూనే ఉన్నాను కదా, నా యొక్క సహాయాన్ని తీసుకొని ఆరిపోయినటువంటి శాంతి, విశ్వాసము, ప్రేమ అనేటువంటి క్యాండిల్ని నువ్వు ఎందుకు వెలిగించకూడదు అని తన యొక్క తోడ్పాటును అందించిందట. అప్పుడు రోషిత్ 4వ క్యాండిల్ తీసుకొని ఆరిపోయినటువంటి ఆ 3 క్యాండిల్స్ని కూడా వెలిగించి ఎంతో ఆనందించాడట. ఆ వెలిగించినటువంటి 4వ క్యాండిలే నిరీక్షణ అనేటువంటి క్యాండిల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు, విశ్వాసము కరువైపోయినప్పుడు, ప్రేమ అనేది కనిపించినప్పుడు మనందరికీ చివరగా ఉండేటువంటి ఆశ ఏమిటి అంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని తీసుకుని మన యొక్క విశ్వాస యాత్రలో మనందరం కూడా ముందుకు సాగాలి అన్నదే ఆ దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా చదువుకున్నటువంటి సువార్త యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. యోహాను శుభవార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? యోహాను శుభవార్తలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి. యొక్క 21 అధ్యాయాల్లో కనుక మనం చూస్తే యోహాను సువార్తికుడు 7 సూచక క్రియలు చేశాడు, 7 సవాళ్ళు విసిరాడు, 7 సంభాషణలు రాశాడు. 7 + 7 + 7 మొత్తం ఎంతండి? యోహాను శుభవార్తలో 7 సూచక క్రియలు, 7 సవాళ్ళు, 7 సంభాషణలు ఉండే కనుకే 21 అధ్యాయాలు ఆయన రాయడము జరిగింది. మొదటి అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు కనుక చూస్తే యేసు ప్రభు చేసినటువంటి సూచక క్రియలు అక్కడ రాయబడ్డాయి. ఎన్ని సూచక క్రియలు అని చెప్పాను? 7. అందులో మొట్టమొదటిది కానాపల్లిలో ఏం జరిగింది? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అది మొట్టమొదటి అద్భుతం. రెండవ అద్భుతం ఇంక చెప్పరు, నాకు తెలుసు. రెండవ అద్భుతం ఉద్యోగి కుమారుడికి స్వస్థత కలిగించాడు. 3వ అద్భుతము బెతెస్దా కోనేటి వద్ద
38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆ రోగస్తుడికి స్వస్థతను ప్రసాదించాడు. 4వది 5,000 మందికి భోజనాన్ని పెట్టాడు. 5వది నీటి మీద నడిచాడు. 6వది పుట్టుగుడ్డి వాడికి స్వస్థతను ప్రసాదించాడు. ఆఖరిది చివరిది మరణించినటువంటి లాజరుకు జీవాన్ని ప్రసాదించాడు. 7 ఎవరైనా చదువుతారండి? ఇప్పుడు 7 ఎవరైనా చదువుతారా? అందుకే మనకి దివ్యవాణి ఇవన్నీ ఉండయి, తర్వాత చక్కగా ఆలకించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ రోజున మనందరం కూడా యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ కానాపల్లిలో జరిగినటువంటి అద్భుతం గురించి మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానాపల్లి యొక్క విశిష్టత ఏమిటి అంటే నజరేతు గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క కానాపల్లి మనం కనుక బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఒక వ్యక్తి యొక్క సొంత ఊరు నతానియేలు అనేటువంటి వ్యక్తి యొక్క సొంత ఊరు. యోహాను సువార్తలో మాత్రమే కానాపల్లి గురించి రాయబడి ఉంటుంది. ఈ యేసు ప్రభువు చేసినటువంటి ఈ 7 అద్భుతాల్లో మొదటి అద్భుతము, 2వ అద్భుతము కానాపల్లిలో జరిగింది. 3వ అద్భుతము, 6వ అద్భుతము యెరూషలేములో చేశాడు. 4వ అద్భుతము, 5వ అద్భుతము గలిలయ సీమలో చేశాడు. ఆఖరి అద్భుతము బెతానియా గ్రామంలో చేశాడు. అనగా 7 అద్భుతాలు కానాపల్లిలోను, యెరూషలేములోను, గలిలయ ప్రాంతంలోను, బెతానియా గ్రామంలోను ఈ 7 అద్భుతాలు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంత ఘనముగా గుణదల మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎక్కడో కానాపల్లిలో అద్భుతం జరగడం కాదు, ఎక్కడో యెరూషలేములో అద్భుతాలు జరగడం కాదు, ఎక్కడో గలిలయ సీమలో అద్భుతాలు జరగడం కాదు, ఎక్కడో బెతానియా గ్రామంలో అద్భుతం జరగడం కాదు. అక్కడ జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా గుణదల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి జీవితాల్లో జరగాలి అన్నదే ఈ పండుగ యొక్క, ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వసించిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 15 నిమిషాలు అయిపోయింది. బోస్కో ఫాదర్ చూస్తున్నారు. ఇంకా 10 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కానా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కానాపల్లిలో జరిగేటువంటి అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే మనకు కూడా 4 అనుభవాలు కావాలి. అదే మొట్టమొదటి అద్భుతము గిల్గాలు అనేటువంటి అనుభవం. అందరూ కూడా చెప్పండి, గిల్గాలు అని చెప్పండి. సో గిల్గాలు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏలియా తన శిష్యుడైనటువంటి ఎలీషాతో అంటూ ఉన్నాడు, ఎలీషా, నేను ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను, కానీ దేవుని ఆత్మ అంటున్నది నన్ను ముందుకు సాగిపోమంటున్నది. నాకేమో గిల్గాలులో ఉండాలని ఉంది, కానీ దేవుని ఆత్మ ఏమంటున్నది? ముందుకు సాగిపోమంటున్నది అని చెబుతున్నాడు. గిల్గాలు అనగా దొర్లింపబడుట. ప్రియ సహోదరి సహోదరులారా, గిల్గాలు అనగా దొర్లింపబడుట అని అర్థం. మరణాన్ని నుండి జీవాన్ని ప్రసాదించగలిగినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు లాజరు సమాధి ముందు నిలబడి అంటూ ఉన్నాడు, రాయిని దొర్లించండి అని అంటూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున కానాపల్లిలో జరిగినటువంటి అద్భుతము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి కుటుంబాల్లో జరగాలి అంటే మొట్టమొదటిగా మనకు రావలసిన అనుభవము దొర్లించేటువంటి అనుభవం కావాలి. దేవుడికి మనకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి అనేక రాళ్లను తొలగించాలి. అది పాపం కావచ్చు, శాపం కావచ్చు, వ్యక్తి కావచ్చు, శక్తి కావచ్చు, వ్యసనం కావచ్చు, అలవాటులు కావచ్చు. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే కొన్ని విషయాలు దొర్లించబడాలి. నీ జీవితంలో పాపము, శాపము అనేది తొలగిపోయినప్పుడే మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. 2వ అనుభవం ప్రియ సహోదరి సహోదరులారా, గిల్గాలు దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బేతేలుకు వెళ్ళారు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. యెహోషాపాతు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు యుద్ధములో విజయాన్ని సాధించాడు. అన్నా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సమూయేలుకు జన్మనిచ్చింది. ఆసాబు దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. దేవాలయంలో ఉండేటువంటి అనేక మేలును అర్థం చేసుకున్నటువంటి దావీదు మహారాజు, నేను దేవాలయంలో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మొదట పాపము తొలగిపోవాలి. 2వది ఎక్కడికి రావాలండి? దేవుని సన్నిధానములోనికి రావాలి. బేతేలు అనగా దేవుని మందిరము. 3వది ఎరికో.
ఎరికో అనగా పోరాటము అని అర్థము, యుద్ధము అని అర్థం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, ఎరికో మీద విజయం సాధించాలి. ఎరికో మీద విజయం సాధించిన తరువాత ఎరికోలో ఉన్నటువంటి ప్రతి చిన్న గవ్వ కూడా, ప్రతి చిల్లి గవ్వ కూడా మనం ఏం చేయాలంటే తగలబెట్టాలి. ఎరికో మీద విజయం సాధించడం కాదు జయ జీవితం అంటే. ఎరికోలో మనం జయించినటువంటి ప్రతి దానిని కూడా తగలు పెట్టడమే. అనగా ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పెట్టేటప్పుడు మనందరి జీవితాల్లో ఒక చిల్లి గవ్వ కూడా మనతో రాదు అని మనందరం కూడా తెలుసుకోవాలి. పడవను తయారు చేస్తారు. ఎందుకు చేస్తారండి పడవని? పడవను ఎందుకు తయారు చేస్తారు? కొండెక్కడానికా? నీళ్ళల్లో ప్రయాణం చేయడానికి. నీటి మీద ప్రయాణం చేయడానికి తయారు చేయబడినటువంటి పడవలోనికి నీళ్ళు వస్తే అది నీటి మీద ఉండటానికి తయారు చేశారు, కానీ పాపం నీళ్ళు వస్తే మునిగిపోతుంది. విమానం తయారు చేయబడింది ఎందుకు? గాలిలో ఎగరడానికి. గాలిలో ఎగరడానికి తయారు చేయబడినటువంటి విమానంలోనికి గాలి వస్తే అది కూలిపోద్ది. పడవ మునిగిపోతుంది, విమానము కూలిపోతుంది. అలాగే ఈ లోకములో జీవించడానికి తయారు చేయబడినటువంటి మనలోనికి ఈ లోకం వస్తే మనం కూడా మునిగిపోతాం, కూలిపోతాం, నశించిపోతాం. ఈ లోకములో ఉండగా లోకములో జీవించాలి, కానీ లోకములో ఉన్న ఏది కూడా, లోకములో ఉన్న ఏ పాపము కూడా, లోకములో ఉన్న ఏ శాపము కూడా, లోకములో ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా మన జీవితంలోనికి వచ్చి ఆ పరలోక జీవితానికి మనల్ని దూరము చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అనుభవము యోర్దాను. యోర్దాను అనగా మరణము అని అర్థం. ఎప్పుడైతే ఏలియా గిల్గాలు, బేతేలు, ఎరికో దాటి యోర్దానుకు వచ్చాడో ఏలియా సుడిగుండంలో పైకి కొనిపోబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ 4 రకాల అనుభవాలు మన జీవితంలో ఉంటే కానాపల్లిలో జరిగేటువంటి అద్భుతం మన జీవితంలో కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది మరియమ్మ. యోహాను సువార్తలో మరియమ్మ గురించి 2 సందర్భాల్లో రాయబడింది. యోహాను సువార్త మొత్తము కూడా ఎన్నిసార్లు రాయబడింది మరియమ్మ గురించి? మొట్టమొదటిసారి ఎక్కడ అంటే ఇది మనందరికీ తెలుసు. చివరిసారి, రెండోసారి కలువరి కొండ మీద సిలువ చెంత. 2 సందర్భాల్లోనే యోహాను సువార్తికుడు మరియమ్మ గురించి రాయడము మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరియమ్మ వివాహానికి ఆహ్వానించబడింది. ఆ వివాహానికి వచ్చినటువంటి మరియమ్మ ఏం చేస్తుంది అంటే బాధ్యత తీసుకొని శ్రద్ధతో అక్కడ వివాహంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆమె శ్రద్ధగా చూసుకుంటుంది. అందుకే ద్రాక్షారసం అయిపోయిన వెంటనే ఎవరికి తెలిసింది? మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు. బాధ్యత తీసుకుని శ్రద్ధగా అక్కడ ఉన్నటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నది కనుక ద్రాక్షారసం అయిపోయిన వెంటనే ఆమెకు తెలిసింది. ఆమె వెంటనే ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు వద్దకు వెళ్ళి ద్రాక్షారసము వారికి లేదు అని చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, 2 విషయాలు మరియమ్మ చేస్తూ ఉన్నది. అవసరతలో ఉన్న వారి యొక్క అవసరాన్ని గుర్తిస్తుంది. గుర్తించిన తరువాత తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వద్దకు వెళ్ళి ఆమె విజ్ఞాపన ప్రార్థన అనేది చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక గుణదలమాత ఏం చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు అడిగినా అడగకపోయినా నీ జీవితంలో ఏది లోటు ఉన్నదో యేసు ప్రభు వద్దకు వెళ్ళి చెబుతుంది, ప్రభువా, కుమారా, వారికి పిల్లలు లేరు, వారికి ఇల్లు లేదు, వారికి ఉద్యోగం లేదు, వారి కుటుంబంలో శాంతి సమాధానం లేదు అని మనందరి యొక్క అవసరతలను గుర్తించి మనం అడగకపోయినా కూడా తన కుమారుడు యేసు ప్రభు వద్దకు వెళ్ళి ఆమె విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఇచ్చేటువంటి సందేశం ఒకటే, ఆయన చెప్పినది చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయండి. ఎవరితో చెప్పింది? సేవకులతో చెప్పింది. సేవకులు చేశారా చేయలేదా? చేశారు కదా. అంతకుముందు యేసుప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు? ఇదే మొట్టమొదటి అద్భుతం కాబట్టి అంతకుముందు ఏ అద్భుతం చేయలేదు. వాళ్ళకి ఏం కావాలి? ద్రాక్షారసమా, నీళ్ళ? కానీ యేసుప్రభు సేవకులతో ఏమంటున్నాడంటే ఈ 6 రాతి పాలను నీటితో నింపండి అన్నాడు. వాళ్ళు ఏమైనా ఎదురు ప్రశ్నలు వేశారా? మాకు కావాల్సిన ద్రాక్షారసం కదా, నువ్వేంది నీళ్ళతో నింపమంటున్నావు అన్నాడు. నింపిన తర్వాత ఏమంటున్నాడు? ఈ నీటిని తీసుకొని విందు నడిపిడి పెద్ద వద్దకు వెళ్ళమంటున్నాడు. అంటే వాళ్ళు అక్కడ ఏం పోశారండి? ఏం తీసుకెళ్ళారు?
నీళ్లు పోసి నీళ్ళనే తీసుకెళ్ళారండి. నీళ్లు పోసి నీళ్ళనే తీసుకువెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని విశ్వాసముతో ఆరంభించి విశ్వాసముతో ముగించినప్పుడు మాత్రమే అద్భుతం జరుగుతుంది. నవదిన ప్రార్థనను విశ్వాసముతో ఆరంభించి నవదిన ప్రార్థనలను విశ్వాసముతో ముగించినప్పుడు మాత్రమే మన జీవితాలలో అద్భుతము జరుగుతుంది. ఆంధ్రులు ఆరంభశూరులే కానీ అంతిమ వీరులు కాదు అంటారు. ఆంధ్రులు అంటే ఆరంభించేటప్పుడు బాగా ఆడంబరంగా ఆరంభిస్తారట, కానీ ముగించేటప్పుడే సరిగా ముగించరట. కనుక మనందరం ఆంధ్రులమే కనుక మనం ఆరంభ శూరులమే కాదు అంతిమ వీరులము కూడా అని మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి. ప్రియ సహోదరి సహోదర, ముగిస్తాను. చెప్పింది చెప్పినట్లు చేయడం అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్లు చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నీ పేరేం పేరమ్మా? ఉషారాణి. ఉషారాణికి ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉందండి. పాపం ఎంతండి? బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఇంటిని సీజ్ చేసేసారు. ఇంటిని సీజ్ చేస్తే పాపం ఉషారాణి మన జయరాజ్ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏలేటి జయరాజ్ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒక 10 లక్షలు కావాలి, 10 లక్షలు ఇవ్వండి, ఆ 10 లక్షలు ఇస్తే నేను మీకు తర్వాత ఇస్తాను అంటే, సరేనమ్మా చాలా మంచిది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సాక్షి పేపర్లు, ఈనాడు పేపర్లు అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఉషారాణి ఈ పేపర్లు తీసుకుని వెళ్ళి ఎక్కడ కట్టాలా? బ్యాంకులో కట్టు, నీ అప్పు తీరిపోద్ది అన్నాడండి. ఇప్పుడు ఉషారాణి ఏమంటుందండి? ఉషారాణి ఏమంటుంది? వెళ్ళిద్దా? జయరాజు ఫాదరు చెప్పినట్లు చేసిద్దా? ఏంది స్వామి నాకు కావాల్సిందేంటి, మీరు ఇస్తుందేంటి, అక్కడ వాళ్ళకి కావాల్సిందేంటి, వాళ్ళకి, కానీ యేసు ప్రభు చెబుతుందేంటి? మరి స్వామి మీకు అంతా ఓకేనా, పండగడ ఊళ్ళో ఏమన్నా కొంచెం అని అంటదా అనదా? అంటది కదా. ప్రియ సహోదరి సహోదరు, అలా అంటాము కాబట్టే ఇంకా మన జీవితంలో ఒక అద్భుతం కూడా జరగలేదు. వాళ్ళు విశ్వసించారు, విధేయించారు కాబట్టే వాళ్ళ జీవితంలో అద్భుతము అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం చెప్పింది చెప్పినట్లు చేయాలి. రెండవది విశ్వసించాలి. విశ్వాసం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భయం ఉంటుంది, భయం ఉన్న చోట పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట దేవుడు ఉంటాడు, దేవుడున్న చోట సకలము సమృద్ధిగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుల, కనుక మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగడానికి కావలసిన ఆ కృపను మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే. ఎన్నగలేని సంపద కన్నా నిన్నయైనది నీ ప్రేమ, ఎన్నగలేని సంపద కన్నా నిన్నయైనది నీ ప్రేమ. ధన్యమైనది నీ సేవ, నీ ప్రేమలో తృణమునై సాగని, నీ సేవలో అణువునై చేరని, నీ ప్రేమలో తృణమునై సాగని, నీ సేవలో అణువునై చేరని. నిజ
జపమాలలో తిరుగాడే పూసనై కదలని, నీ జపమాలలో తిరుగాడే పూసనై కదలని, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతుము ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతుము ఆనందముగా, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాగని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా. నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాగని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగుడులా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, రక్షణ బలి వస్తువులతో పాటు మీ ప్రజలు అర్పించు హృదయపూర్వక విన్నప ప్రార్థనను దయతో ఆలకించండి. మీ కుమారుని తల్లియగు నిష్కలంక మరియు మాత విజ్ఞాపన సహాయమున మా మొరలన్నిటినీ నెరవేర్చి ధన్యులను చేయండి. మా విన్నపములేవీను నిరర్ధకము కాకుండాను గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. ఈ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, మా రక్షణకర్తయగు యేసుక్రీస్తును, దేవుని యందు నమ్మకమునకు సాదృశ్యమైన ఆయన తల్లిని మా మానవ కుటుంబమునకు బహుమతిగా అనుగ్రహించినందుకు నిండు హృదయముతో మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ దీనదాసురాలు తన పరిపూర్ణ నమ్మకమును మీపై నిలుపుకొనిను. ఆమె నమ్మికతో వేచియుండి ప్రవక్తలు ముందుగానే ప్రకటించినట్లు మనుష్య కుమారుని విశ్వాసముతో తన గర్భమున ధరించినది. గాఢాను రాగముతో తనను తాను ఆయన సేవకు సమర్పించుకొని సజీవులందరి మాతగా రూపొందినది. క్రీస్తు యొక్క రక్షణాత్మక ప్రేమ ఫలమైన మరియ మాత ఆదాము సంతతికి అంతటికి నీ సోదరి అయినది కనుక వారందరూ ఇప్పుడు ఆమెను తమ నిర్దుష్టమైన ఆశాజ్యోతిగను ఓదార్పుగను నమ్ముకొనిరి. సంపూర్ణ స్వాతంత్రము లభించు దిశకు యాత్ర చేయొచ్చు వారు తమ దృష్టిని ఆమెపై నిలుపుకొనుచున్నారు. ప్రభు దినము మహిమతో ప్రత్యక్షమగు గడువు కొరకు అత్యంత ఆసక్తితో ఎదురుచూచుచున్నారు. కావున ఈ మా ఆనందములో సకల దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము స్తుతించి కీర్తించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున 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 హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచేయును. యేసు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచేయును. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించనుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా నిష్కళంక కన్యను దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రశంసినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే నీ శ్రీసభను నీ సేవకుడగు లియో మా జగద్గురువులను, జోసఫ్ రాజా మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సంకొని చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన మీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనందరికీ నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును, నిరీక్షణను ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేది వారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేడి వారా మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేడి వారా మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. మండుచున్న పొదలో మోషేకు కనిపించినటువంటి దేవుడు, చల్లని గాలిలో ఏలియాకు దర్శనమిచ్చినటువంటి దేవుడు, పేదవాని చిరునవ్వులో మదర్ తెరీసాకు దర్శనమిచ్చినటువంటి దేవుడు, ఆనాడు నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు ఈనాడు ద్రాక్షారసాన్ని ఆయన రక్తముగా మారుస్తూ ఉన్నటువంటి దేవుడు. గుణదల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితంలో కోల్పోయినటువంటి శాంతి సమాధానాలను, విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన విందులోనికి ఆహ్వానింపబడినటువంటి మనందరము ధన్యులము. మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదం స్వీకరించేటటువంటి కథోలికులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోర్చిలో పొందుమయా. సత్ప్రసాద విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోర్చిలో పొందుమయా. మా హృదయాలే గుడిగా చేసి నిన్ను నిలుపుకొని పూజింతుమయా. మా హృదయాలే గుడిగా చేసి నిన్ను నిలుపుకొని పూజింతుమయా. నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ సాక్షులుగా మార్చుమయా, నీ సాక్షులుగా మార్చుమయా. సత్ప్రసాద విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోర్చిలో పొందుమయా. సత్ప్రసాద విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోర్చిలో పొందుమయా.
కుహరము మనిషి జీవితం, కోపము ద్వేషము ప్రేమరహితము. కలుష కుహరము మనిషి జీవితం, కోపము ద్వేషము ప్రేమరహితము. కరుణ తేజుడా శాంతి రూపుడా, కరుణ తేజుడా శాంతి రూపుడా, వేంచేయుమయా మా జీవనదాత, వేంచేయుమయా మా జీవనదాత. మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా, మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా. నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ సాక్షులుగా మార్చుమయా, నీ సాక్షులుగా మార్చుమయా. సంప్రసాద విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము కోర్చులో పొందుమయా. సంప్రసాద విందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము కోర్చులో పొందుమయా. సత్ప్రసాదము పరమరహస్యం, ప్రేమతో వసగిన ప్రేయరుదిరము. సత్ప్రసాదము పరమరహస్యం, ప్రేమతో వసగిన నీదే అరుదిరము. పాపహరణము ఆత్మభోజ్యము, పాపహరణము ఆత్మభోజ్యము, నిత్య జీవము మోక్ష భాగ్యము, నిత్య జీవము మోక్ష భాగ్యము. మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా, మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా. నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ సాక్షులుగా మార్చుమయా, నీ సాక్షులుగా మార్చుమయా. సంప్రసాదమెందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోక్షలో పొందుమయా. సత్ప్రసాదమెందుకు పిలచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోక్షలో పొందుమయా. అవధులు లేని ప్రేమ పొందగా అరుదించితివి నిన్ను స్వీకరింపగా. అవధులు లేని నీ ప్రేమ పొందగా అరుదించితివి నిన్ను స్వీకరింపగా. మా హృదయములో నివసింపుమయా, మా హృదయములో నివసింపుమయా. పరిశుద్ధులుగా మము మార్చుమయా, పరిశుద్ధులుగా మము మార్చుమయా. మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా, మా హృదయాలు గుడిగా చేసి నేను నిలుపుకొని పూజింతుమయా.
ఆత్మశక్తిని మాలో నింపి, నీ ఆత్మశక్తిని మాలో నింపి, నీ సాక్షులుగా మార్చుమయా, నీ సాక్షులుగా మార్చుమయా. సత్ప్రసాద విందుకు పిలిచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోక్షిలో పొందుమయా. సత్ప్రసాద విందుకు పిలిచిన ఓ ప్రభువా, శిరము వంచి కరము మోక్షిలో పొందుమయా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లుగా చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదురుగాక. గుణదల లూర్దు మాత పేరిట నవదిన జపము. మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరుని మాత, సర్వేశ్వరుని మాత, నిన్ను మిక్కిలి భక్తితోను నిన్ను మిక్కిలి భక్తితోను పుత్రీ పుత్ర వాత్సల్యముతోను వాత్సల్యముతోను వందించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. నీకు వశము చేయుచున్నాము. నీ మాతృ సంరక్షణలో ఉన్న నీ మాతృ సంరక్షణలో ఉన్న అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణ కటాక్షములతో కరుణ కటాక్షములతో ఆదుకొనుచున్న ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీకు మా హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రైస్తవుల సహాయ మాత, క్రైస్తవుల సహాయ మాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్ము నెనరుతో మమ్ము నెనరుతో కాపాడదలచి కాపాడదలచి గుణదల కొండపై గుణదల కొండపై వెలసిన మాత, వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలలో ఈ నవదిన ప్రార్థనలలో మేము వెల్లడించుచున్న మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని ఈ ప్రత్యేక మనవిని మా ప్రభువైన మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు క్రీస్తు సమక్షమునకు చేర్చ కనికరింపుము. కనికరింపుము. అందరూ మౌనంగా స్వీకీయ మనవులను తెలుపుదాం. దయగల దేవమాత, దయగల దేవమాత, గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నేను ధైర్యము, వినయము, నిగ్రహము, దైవ ప్రేమ, మున్నగు పుణ్యములను అభ్యసించుటలోను నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడుము. నీవు నా సంరక్షకురాలవైయుండి అపాయములలో నాకు మార్గచూపరివై శరణమై ఉండుము. సంశయములలో నా దాపుననే ఉండి పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు నడిపింపుము. నేను యేసు ప్రభువుతో ఐక్యమై నీతో పాటు ఆయనను మోక్షములో దర్శించి స్తుతించు భాగ్యమును
భాగ్యమును దయచేయుము. దయచేయుము. నేను మంచి మరణం పొందునట్లు మంచి మరణము పొందునట్లు సాయపడుము. సాయపడుము. అత్యంత దయగల అత్యంత దయగల గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీ శరణ కోరి నీ శరణ కోరి నీ సహాయమును నీ సహాయమును పొందని వారు పొందని వారు ఎవ్వరునూ లేరని ఎవ్వరునూ లేరని నేనెరుగుదును. నేనెరుగుదును. కన్యకల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, దయారసము గల తల్లి, దయారసము గల తల్లి, ఇట్టి నమ్మికతో ఇట్టి నమ్మికతో ప్రేరేపింపబడి ప్రేరేపింపబడి నీ దివ్య పాదములను పట్టి నీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. అడుగుచున్నాను. శక్తిగల శక్తిగల నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా పాపినైన నన్ను పాపినైన నన్ను ఆదుకునుము తల్లి. ఆదుకొనుము తల్లి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గుణదల లూర్దు మాత, ప్రియ సహోదరి సహోదరుల, ఒక మాట 8 గంటల దాకా అన్నారు. దాదాపుగా కరెక్ట్ సమయంలోనే ఉన్నాం. పెద్దలు అంటూ ఉంటారు, ఇల్లు కట్టడం చాలా సులభమే కానీ గృహం కట్టడం చాలా కష్టం అంటారు. ఎందుకు అంటే ఇటుకలతో కట్టేది ఇల్లు, హృదయాలతో కట్టేది గృహం. మనకు చాలామందికి ఇల్లు ఉన్నాయి కానీ కొద్దిమందికి మాత్రమే గృహాలు ఉన్నాయి. మన ఇల్లు గృహంలాగా మారాలి అంటే యేసు ప్రభువుని, మరియమ్మను, ఆ శిష్యులను ఏ విధంగానైతే కానాపల్లిలో ఉన్నటువంటి వారి ఇంటికి ఆహ్వానించారో అదేవిధంగా మనం మరియమ్మని, యేసు ప్రభుని, వారి శిష్యులను కనుక ఆహ్వానిస్తే మన ఇల్లు గృహముగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఫాదర్ గారు ఆదివారం పూట తప్పిపోయిన కుమారుడు ప్రసంగం చెబుతున్నారట. తప్పిపోయిన కుమారుడు ఉపమానం గురించి ప్రసంగం చెబుతూ ఉంటే ప్రసంగం అయిపోయిన తర్వాత సంఘ పెద్ద వచ్చి ఆ ఫాదర్ గారితో అన్నాడట, ఫాదర్ గారు అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నోసార్లు ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి, పెద్ద కుమారుడు గురించి, తండ్రి గురించి చాలా చక్కగా వివరించారు. కానీ ఎప్పుడు కూడా తల్లి గురించి ఎందుకు చెప్పరండి, అసలు వాళ్ళకి తల్లి లేదా అని అడిగాడట. ఆ ఫాదర్ గారు చిరునవ్వుతో అంటూ ఉన్నాడట, వాళ్ళకు తల్లి లేదు కాబట్టే ఆ కుమారులు ఇద్దరు కూడా తప్పిపోయారు. వాళ్ళకు తల్లి ఉంటే ఆ కుమారులు తప్పిపోయే వాళ్ళు కాదు. మన బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉపమానము ఉండేదే కాదు అన్నాడట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తప్పిపోకుండా ఉండటానికే ఆ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని మనందరి తల్లిగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ పండుగ సందర్భంలో 3 దానాలు మన జీవితంలో ఉండాలి. మొట్టమొదటి దానము సన్నిధానము, అది డౌటే లేదు. మనందరం ప్రతిసారి కూడా దేవుని సన్నిధానంలో ఉంటాం. రెండవ దానము అన్నదానం. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం. సన్నిధానం ఓకే, అన్నదానము అనగా ఆకలితో అలమటించేటువంటి పేదవారు కనపడ్డప్పుడు, అనారోగ్యంతో ఉన్నటువంటి రోగులు మనకు ఎదుట కనపడినప్పుడు, ప్రేమ లేకుండా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, వారిని ఆదుకోవాలి. దానినే అన్నదానము అంటాం. మూడవ దానము నిదానము. నిదానమే, ఇది లారీలు వెనక రాస్తారు కానీ వాళ్ళు మాత్రం నిదానమే ప్రమాదము అనుకొని, నిదానమే ప్రధానము కాదు వారికి, నిదానమే ప్రమాదము అనుకొని స్పీడ్గా వెళ్ళి ఎంతోమందిని గుద్దేస్తూ ఉంటారు. నిదానము అంటే మరొక మాటలో నిరీక్షణ. మనందరి జీవితంలో ఆ నిదానం అలవాటు చేసుకోవాలి. ఆలస్యము అమృతము విషము అంటారు కదా, ఆలస్యం అమృతం విషం అని ఈ లోకం అంటుంది. ఆలస్యమే ఆశీర్వాదకరము అంటాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక అటువంటి నిదానాన్ని మనందరం కూడా అలవాటు చేసుకుని ఈ గుణదల మాత మహోత్సవం మీకు ఈ యొక్క విచారణకి, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుణదల మాత భక్తులందరికీ కూడా దీవెనకరంగా మారాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణాయుతమును విశ్వాసపూరితమునైన దివ్య సంస్కారమందు పాల్గొనని మేము
మేము దీనతతో ప్రార్థించుచున్నాము. మా నమ్మిక అయిన పరిశుద్ధ కన్య మరియమ్మను సన్మానించుచున్నాము. మేము ఆమెతో పాటు మోక్ష భాగ్యములో పాలు పొందు యోగ్యతకు అర్హులముగుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ ఒక నిమిషం కూర్చున్నట్లయితే ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి యొక్క గురువులను సన్మానించుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్ధు మాత మహోత్సవములలో నవదిన ప్రార్థనలో 4వ రోజున దివ్య బలి పూజను సమర్పించిన పూజ్య గురువులు ఆకుల ధర్మరాజు గారు నెడుమానూరులో ఉంటూ ఉన్నారు. ఎస్సీజే కాంగ్రెషన్ చెందినటువంటి గురువులు. వీరు చక్కనైనటువంటి నంబూరులో ఉంటూ ఉన్నారు. చక్కనైన విధముగా మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క ప్రసంగములో కథల రూపంలో మనకు వివరించి ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క దివ్య బలి పూజను మనం నడిపించారు. ఈ యొక్క గురువులను సన్మానించడానికి కాటూరి అశోక్ గారి యొక్క కుటుంబము ముందుకు వచ్చి ఇప్పుడు మన పూజ సమర్పించినటువంటి గురువులను సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాము. ఫాదర్. ఈ యొక్క దివ్య బలి పూజలో కానూరు, లబ్బిపేట, కార్మిల్ నగర్ గురు మండలాలను పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి గురువులకు, మరి మఠవాసులకు, విచారణ సభ్యులకు, మేత్రానులు, వికార్ జనరల్స్, అదేవిధముగా ఈ యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి యొక్క దివ్య బలి పూజలో చక్కనైనటువంటి పాటలు పాడి ఆధ్యాత్మికంగా మనం దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనకు సహాయపడినటువంటి లబ్బిపేట గాయక బృందానికి, మరి వారిని నడిపించినటువంటి ఫాదర్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నవదిన ప్రార్థనలో 5వ రోజున, రేపటి రోజున దివ్య బలి పూజను సమర్పించేటువంటి గురువులు పూజ్య గురువులు బాలాజీ గారు, పలోటైన్ సభకు చెందినటువంటి గురువులు రీజనల్ సుపీరియర్ గారు నెడమారూరు నుంచి. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నటువంటి విచారణలు నున్నా, అజిత్ సింగ్ నగర్, పాయకపురం గురు మండలాలు. పాటలు పాడేటువంటి వారు అజిత్ సింగ్ నగర్ గురు మండల గాయక బృందము. అందరూ భక్తిగా పాల్గొనడానికి ప్రయత్నించవలసిందిగా కోరుచు ఉన్నాము. చివరి ప్రార్థనకై అందరూ లేచి నిలబడండి. చివరి ఆశీర్వాదములకు. ఏలిన వారు మీతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో, సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
జీవమునిచి విశ్వమంతటికి తల్లి వైదివి, విశ్వమంతటికి తల్లి వైదివి. ధన్యురాలవమ్మ జనని, ధన్యురాలవమ్మ, ధన్యురాలవమ్మ జనని, ధన్యురాలవమ్మ. నీ మాతృత్వము స్త్రీలకు సాక్ష్యము, నీ పరము ప్రతి తల్లికి మార్గము. నీ మాతృత్వము స్త్రీలకు సాక్ష్యము, నీ పరము ప్రతి తల్లికి మార్గము. తనయుని పెంచుట నీ మార్గదర్శము, తనయుని పెంచుట నీ మార్గదర్శము. ప్రేమకు నీ రూపు జ్ఞాపకమమ్మ, ప్రేమకు నీ రూపు జ్ఞాపకమమ్మ. నిజరి సరి పరిసమగ గమదని నిజని పదమరి పదమరి సరి సరి పరిసమగ గమదని నిజని పదమరి. ధన్యురాలవమ్మ జనని, ధన్యురాలవమ్మ, ధన్యురాలవమ్మ జనని, ధన్యురాలవమ్మ. జనని మరియా, జనని మరియా, జనని మరియా, జనని ఓ మరియా, జనని మరియా, జనని ఓ మరియా. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం, సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం, సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం, సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం, సుందరమైన మోక్షారాజ్ఞి